ఖతర్నాక్ కామెడీ షో. మా తాతయ్య 16 ఏళ్ళకే మా నాయనమ్మ చచ్చిపోయినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఎందుకో తెలుసా? నా కోసం, మా నాన్న కోసం. మా నాన్న అమ్మ అమెరికాలో ఉన్నారు. మా తాతయ్యని చూడాలి. తాతయ్య భాస్కర్, ఈ తాతయ్య బ్రతుకున్నాడు ఎవరో చూడటానికి ఇప్పుడు వచ్చామంటారా? ఏం చేస్తాం తాతయ్య? అమెరికాలో చాలా పనులుండవా? మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూద్దామని వచ్చా. ఈ తాతయ్య కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడతావే? అబ్బా తాతయ్య పిసిగించుకో, కూర్చో చెప్తా. ఆడనికి ఏం తెప్పించు. బొజ్జమ్మా, అయ్యగారు కాఫీ. ఆవిడ అసలు పరపురుషుడు చూడదు. ఎవరు తాతయ్య ఇవిడి? బొజ్జమ్మని మన బంగ్లాలోనే ఉంటుందిరా. మన బంగ్లాలో ఉంటుందా? నాకు ఇప్పటివరకు తెలియలేదేంటి తాతయ్య? వీళ్ళిద్దరు ఎవరు? ఆశీర్వదించండి అయ్యగారు. కాన్వెంట్ కేగా బాబు? ఇవాళ కాన్వెంట్ కి వెళ్తున్నాం అయ్యగారు. కారులోనే వెళ్ళి కారులోనే రెండమ్మా. అలాగే అయ్యగారు. కారు దిగకండమ్మా. అలాగే అయ్యగారు. వెళ్ళరండి. అయినా బుద్ధి లేదు. మా తాతగారు అంటే ఏదో అభిమానంతో నేను ఇక్కడ పెట్టారు పనిలో. సమాజం ఏమనుకుంటుంది, మా గురించి తప్పుగా అనుకుంటుందని ఉద్దేశం లేదా నీకు కొంచెం కూడా? నీకు పెళ్ళయిందా? అయ్యింది. మరి మీ ఆయన? వారు రంగంలో ఉంటారు. రంగంలో మీ ఆయన ఇంకా రాలా ఇండియా. తాతయ్య నేను పెళ్లి చేసుకున్నాను. ఏమిటి? తాతయ్యకి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నావా? పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి వస్తుంది చూడు. ఏ మోహనా, పెళ్లి చేసుకుని ఇప్పుడే వచ్చా. మమ్మల్ని కొంచెం ఏకాంతంగా వదిలేయండి. రే జాగ్రత్త నాయన. నేను జాగ్రత్తగా నువ్వు వెళ్ళు. ఆయాసంగా ఉంది. బొజ్జమ్మా, సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. నెల రోజుల తర్వాత ఎక్కడరా? ఏదైనా విశేషమా? ఆ విశేషమే. పక్కింట్లో పంది చచ్చిందంటే పిండం పెడుతున్నారు రమ్మని చెప్పారు. పెళ్ళై 30 రోజులు అవుతుంది. ఏదైనా విశేషమా అని అడుగుతున్నాను. 30 రోజులు అవుతుంది. 30 ఏళ్ళు అవ్వలేదు. ఎందుకంత టెన్షన్ నీకు? టెన్షన్ ఏంటిరా? ఆ. నాకు పెళ్ళైన 18 రోజులకే తండ్రిని అయ్యాను. మీ నాన్నకి 16 రోజులకి తండ్రి అయ్యాడు. అదిరా మన వంశం. అనుకోనే 30 రోజులు అవుతున్నా ఇంతవరకు విశేషమేమీ లేదంటావేంట్రా? ఇలా లాభం లేదు. అలా బయటికి వెళ్ళరండి. 2 సంవత్సరాలు బయటకు వెళ్ళి వెళ్ళండి. పద సూట్కేస్ పెట్టుకో. తాతయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. బొజ్జమ్మ, 2 సంవత్సరాల తర్వాత తాతయ్య ఎక్కడరా నా మనవాళ్ళు? ఏంటి ఇద్దరే వచ్చారు? పిల్లలేరి బయట దాచిపెట్టావా? పిల్లలు ఇంకా పుట్టలేదు. పిల్లలు పుట్టలేదా? ఆ. ఏం మాట్లాడుతున్నావురా? మన వంశానికి ఇది అవమానంరా. తాతయ్య ఆవేశపడకుండా కూర్చో. ప్రయాణంలో వచ్చారు. ఆ. బొజ్జమ్మ, కాఫీ తీసుకురా. ఏంటి తాతయ్య ఇది? కాఫీ. ఏం కాఫీ? అరకు కాఫీ. నేను అడిగింది అరకు కాఫీ గురించి కాదు. ఆ చెరుకు తోట ఏంటి? అది మీరు ఆ ఊరు వెళ్ళినప్పుడు బొజ్జమ్మలు ఆయన రాగి వచ్చి వెళ్ళాడు రా. 2 నెలలు ఉండి వెళ్ళాడు. మీరు లోపలికి వెళ్ళండి. నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. తాతయ్య పిల్లలు పుట్టాలని చెప్పి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను తాతయ్య. కానీ ఏం చేయమంటావు చెప్పు? ఈసారి డార్జిలింగ్, సిమ్లా, కాశ్మీర్ మొత్తం తిరిగిరండి. అలాగేనా? ఆయాసంగా ఉంది. బొజ్జమ్మ, 2 ఏళ్ల తర్వాత తాతయ్య ఎక్కడా నా మనవాళ్ళు? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏం ప్రయత్నం రా? వంశ పరువు తీస్తున్నావు కదరా. సరే తాతయ్య, అయిపోయింది ఏదో అయిపోయింది. ఎందుకు కంగారు పడతావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేస్తా. ముందు కాఫీ తెప్పించు. బొజ్జమ్మ, ఇది దివానమా సత్రమా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? మొన్న వారు వచ్చారు రంగం నుంచి. వచ్చి ఉండి వెళ్ళారు. ముందు వెళ్ళినందుకు ఎంతమంది అయ్యారు? అవును. ఇంకొక 2 నెలలు ఉండమండాల్సింది. ఇండియాకు ఒక క్రికెట్ టీం పంపించేదాన్ని. సెలవు మంజూరు అవ్వలేదు, లేకపోతే ఉండేవారే బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతూ దివాన్లో సొమ్ము అంతా అవగొట్టి. భాస్కర్ గురించి మాట్లాడుతున్నావేరా? ఇప్పుడు చెప్పురా, ఏంటి నీ బాధ? ఏంటి చెప్పు. ఏం చేయమంటావు? మన ప్రయత్నం మనం చేస్తున్నా అన్ని కుదరాలి కదా. ఏంటి ప్రయత్నం చేసేది? అసలు మహత్యం ఇంట్లోనే ఉంది. అవునా? ఎక్కడ ఉండే రంగం నుంచి 2 ఏళ్లకోసారి 2 పిల్లల్ని కని వెళ్తున్నారు. అసలు మహత్యం ఇంట్లోనే ఉందండి. అర్థమైంది. అరే తాత అందరు రమ్మను, గుంపు రమ్మను.
స్కూల్ కి సెలవులు పెట్టి మొత్తం మీరందరూ కలిసి కాశీ తీర్థయాత్రలకు వెళ్ళండి. ఈ వయసులో తీర్థయాత్రలకి ఏంట్రా? ఏం పర్వాలేదు, తోడుగా బొజ్జమ్మ వస్తది. వెళ్ళిపోండి. 2 సంవత్సరాల వరకు నా ముఖం చూపించి మీ ముఖాలు నాకు చూపించకండి. సరే మీరు క్షేమంగా ఉండండి రా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి ఆఫ్టర్ 2 years. రే ఉమ్. కాలమేంద్ర బంగ్లా చూసి ఎక్కడున్నారా మనోళ్ళు? ఇప్పుడే ప్రో కబడ్డీ వాళ్ళు సెలెక్ట్ చేస్తే లే పంగ అంటూ తొడగొట్టుకోవడానికి వెళ్ళారు. ఎంత కష్టపడాలి తెలుసా పిల్లల కోసం? కష్టపడాలరా మరి. అవును, ఒక్కడో వచ్చి కొంప తీసి కాశీలో వదిలేసి వచ్చేసావా ఏంటి? లేదు బొజ్జమ్మ టాక్సీ డ్రైవర్ కి డబ్బులు ఇస్తుంది. బొజ్జమ్మ పదే పదే హృదయాలలో తాత తీర్థయాత్రకి వెళ్తే ఇంత గుంపు పెరిగారేంట్రా? అంటే వారణాసి దగ్గర ఉన్నప్పుడు బొజ్జమ్మలో ఆయన అక్కడికి వచ్చాడు రా. ఏది రంగం నుంచి తిన్నంగా వారణాసి వచ్చాడు. రంగం నుంచి అక్కడికి వచ్చాడు. అలా 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 నేను మా పుట్టింటికి వెళ్తున్నా. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. ఖతర్నాక్ కామెడీ షో. శంషాబాద్ లో ఎకరం 20 కోట్ల అయింది బాయ్. మనకు మంచి రోజులు వచ్చినాయి. అరే కూర్చోరా బాయ్. అలా నా డైరెక్టర్ గారికి ఫోన్ చేయి. సరేనా? అరే అవులే ఎక్కడున్నారా? అన్న పిలుస్తుండు, తొందర రమ్మంటుండ్రా. వీడు 6 అడుగుల బుల్లెట్టు. ఏం చేస్తున్నావు? గణపతి కాంప్లెక్స్ దగ్గర ఖాళీగానే తిరుగుతున్నాను సార్. నాకు తెలుసు, రైలు కనిపిస్తూనే ఉంటాడు. సార్ ఎందుకు పిలిపించారు చెప్పండి సార్. అరే డైరెక్టర్ నేను సినిమా తీస్తున్నారా? సార్ అద్భుతమైన లైన్స్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు 3 నువ్వు కోట్లు. అద్భుతం అని మాత్రం చెప్పు. చేసినవి 300 సార్లు తిప్పి తిప్పి చేసినావు. నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏం తెస్తారు సార్? లాస్ట్ టైం పోకిరి తీసినాం కదా. పోక్రి ఏంటి సార్? నాతో గొడ్డు చాకరీ చేయించుకున్నారు ఆ సినిమాకి. అప్పుడు మార్కెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి నీకు పైసలు ఇవ్వలేకపోయినా. ఈసారి మార్కెట్ రేట్ మంచిగా పెరిగింది రాబాయ్. నీకు మంచి సినిమా ఇస్తా. ఏ సినిమా సార్? మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర. సార్ ఇంద్ర సూపర్ గా తీసేస్తారు సార్. మనం దానికంటే ఇంకా ట్రై చేద్దాం రాబాయ్. పార్ట్ 2 ఆ పాటు ఏం క్యారెక్టర్ సార్? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజు. మరి ఆవిడ మా మరదలు సినిమాలో ఏ క్యారెక్టర్ సార్? సోనాలి సోనాలి బిందే. అది డేషాలా ఉంది, అది సోనాలి బిందే సార్. మరి ఈడు షయక్ అలీ ఖాన్. సోయబ్ అఖ్తర్ కాదురా, సౌకత్ అలీ ఖాన్. అదే ఏమండి సౌకత్ అలీ ఖాన్ ఎలా ఉంటాడండి? 6 అడుగులు ఉంటాడు. ఈడు ఎలా ఉన్నాడు? అన్న అల్లుడు హీరో ఎలా ఉంటాడో తెలుసా నీకు? చెప్పు. 100 హుద్దు తుఫాన్లు ఒకటేసారి మీద పడితే ఎలా ఉంటాడో తెలుసా నీకు? 1000 బోయింగ్ ఫ్లైట్లు ఒకటేసారి టేక్ ఆఫ్ తీసుకుంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? చాలా భయంకరంగా ఉంటుంది సార్. అంటే మన హీరో అలా ఉంటాడు. పిలిపియండి. హీరో ఎవరు సార్ ఈడు? హీరో. మనం ఏ సినిమా తీస్తున్నాం తెలుసా? ఏ సినిమా? ఇంద్ర. ఏంద్ర ఏంద్ర కాదురా, అది ఇంద్ర. సార్ ఫస్ట్ సీన్ మనం అక్కడికి వెళ్ళిపోదాం, వారణాసి. అద్భుతమైన సీను. మీ మేనలుడు ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. హలో ఎక్కడ్రా? అమ్మాయిని లేపుకొచ్చినావా? దరిద్రుడా. కాదా? నువ్వు మహబూబాబాద్లో ఉన్నావా? మాలు వాళ్ళు లేపుకొచ్చాడు. వాడు ఇంటికానే ఉన్నాడు. సినిమాలో మేనలుడు ఉంటాడు. మేనలుడు అమ్మాయిని లేపుకొచ్చాడు. ఆ షౌకత్ అలీ ఖాన్ గారు మిమ్మల్ని కొడతాడు. మీరు ఏం చెప్తే ఒకటే ఒక డైలాగ్, అద్భుతం డైలాగ్ చెప్పించే. నేను పుట్టిన తర్వాత ఒకటే డైలాగ్ చెప్పాలి. ఎవరాడికి వచ్చాయి నన్ను? కొట్టి కొట్టంగానే ఇది ఒకటే డైలాగ్, చాలా పవర్ఫుల్ డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళడం కాదు. ఏయ్, ఏంద్రా ఏంద్రా
తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకు వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. ఇవ్వలే షౌకత్ అలీ ఖాన్, తాలి ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి. తప్పు వీని వైపు ఉంది కాబట్టి. ఎంతకాలం రా గణపతి కాంప్లెక్స్ దగ్గర అడుక్కు తినాలి నేను? డైరెక్ట్ రావద్దా? ఎవరు కడతారు రా కృష్ణానగర్ లో ఇంటెద్దులు? తీసుకో 5 రూపాయలు. యాక్షన్. అక్కడ మంచిగా నేను షౌకత్ అలీ ఖాన్, తాలి ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్ళిపోతున్నా, అలా తీసుకుపోతాను. లేకపోతే లేకపోతే దరిద్రుడు నాన్న కొడతాడు. ఇంకొక డైలాగ్. నా మేనలుడు ఫోన్ కాల్ వరకు వచ్చాడంటే మీ అమ్మాయి ఎంత వరకు వచ్చింది? రాలేదు మా అమ్మ, నాకు పెళ్లి ఎక్కడైంది? ఆ హీరోయిన్ రమ్మ సోనాలి బిందే రామా. ఇది చిన్నప్పుడు గొలుసు హీరోయిన్ దాచేసింది. ఇక్కడ మరి చెప్పొద్దా ఇన్ని రోజులు? నడుకున్న గొలుసు లాగాలి. ఇది దొంగనే ఏమన్నా? దొంగని కాదు నాన్న, గొలుసు నీదే. దమ్మా లేట్ చేయొద్దు. ఆ టిల్లమ్మ కెమెరా రెడీ యాక్షన్. సార్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం సార్. అమ్మా అవేం స్టెప్ అయ్యమ్మా. బర్రెకు పాలు పిసుకుతున్నట్టు ఏంటా స్టెప్ ఏంటి? సరే ఆ సెకండ్ హీరోని పిలిపించండి. ఎవరు సార్ ఇది? ఆరిపోయిన అగరబత్తిని తీసుకొచ్చి ఆర్తి అగర్వాల్ అంట, సిగ్గులేదురా? గుర్తున్నాక డైలాగులన్నీ రెడీ, నువ్వు ఇట్రమ్మా యాక్షన్. ఎవడరా గవర్నర్ ను కూతురు తీసుకొచ్చింది? హీరో ఎంటర్. బాబాయ్ దండం పెడతాను. లే లే. ఎవర్రా బాబాయ్? ఆడి సినిమాల గవర్నర్. ఇలాంటి దేవుడి దగ్గరే నా కూతురుంది. ఏది కూతురు? మీరే రక్షించాలి ఇంద్రసేన. చెప్పురా, నీ కూతురు నాకు అక్కర్లేదని చెప్పు. అదే నీ కూతురు నాకెందుకు? దాన్ని ఎట్లా పోషిస్తాలే? ఎవడు పెళ్లి చేస్తాడు దీనికి? డ్యామ్ గేట్లు ఎత్తాలంటే 1000 ఎకరాలు కావాలా? 1000 ఎకరాలు ఈయన ఇస్తాడని చెప్పు. అక్కడ రా. ఇంద్రసేనారెడ్డి గారు, ఈ డ్యాము కట్టడానికి 1000 ఎకరాలకు పంటకి నీళ్లు కావాలి. అది వీర రాఘవరెడ్డి ఇస్తారు. ఇంద్ర నా 1000 ఎకరాలు ఇవ్వాలంటే ఈ 200 ఎకరాల మామిడితో నాకు ఇయ్యాలరా? ఇప్పుడు ఇవిడ ఒకటి విషయం అడుగుతుంది, మీరు షాకింగ్ ఎక్స్ప్రెషన్. షాక్ అంటే ఎలా పెడతావు? కరెంట్ పట్టుకొని పెడతా. ఇంద్రసేనారెడ్డి, ఈ సీమలో మగవాళ్ళకి ఆస్తిపై ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి కూడా సమానమైన హక్కు ఉంది. సూపర్. నేను సంతకం పెట్టాలంటే నీ 2 చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేయాలి. 2 చేతులతో నేను. నువ్వేం చెప్పాలంటే డ్యామ్ కట్టాక వేస్తానని చెప్పాలి. చెప్పే యాక్షన్. 3 ముళ్ళు వేయాలి. డ్యామ్ కట్టినాక ఎత్తా. కాదు, ఇప్పుడే వేయాలి. మరి కాదంట నేనేం చేయాలి? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక వేస్తాను అని చెప్పాలి. రెడీ అమ్మా. డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎత్తా. ఎప్పుడైద్ది? అమ్మా ఇప్పుడు నువ్వు సీమలో అడుగు పెడుతున్నావు. నువ్వు మామూలు బిడ్డవు కాదు, సీమ బిడ్డవి. ఆ పౌరుషం రోషం మొక్కలో కనిపించాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. సౌకర్యాలు కానీ హెలికాప్టర్ ఎదురా తీసుకురా. హెలికాప్టర్ ఇస్తాడు, తీసుకొని సీమకి వెళ్ళిపో. నాకు చూడరాదు. యాక్షన్. శంకర్ నారాయణ్, నువ్వేం భయపడకు, నా హెలికాప్టర్ నిలిపో. అమ్మా దానికి డీజిల్ ఎవరు పోతారు బొక్క. సీమలో అడుగు పెట్టేసావు, వచ్చి అక్కడ ముద్దు పెట్టుకోవాలి. తీసేయండి, జనాలందరూ ఈ సీన్ కోసం ఎదురు చూస్తారు. రెడీ, సీమలో అడుగు పెట్టావు. మ్యూజిక్.
నేను సీమలో ముద్దు పెట్టమంటే నువ్వు యోగాసనాలు ఎందుకు చేస్తున్నావు? ఆ? ఇది సినిమాలో ప్రోమో షాట్. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎందుకు మొక్క కొరకు పీక కోయాలా? ఈ సీన్ కోసం ప్రజలందరూ వెయిటింగ్. సీమలో నీళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులు ఎండిపోతున్న నేల ఈ రోజు తడిచింది. ఎందుకు తడిచింది? ఏమో కాదురా, వర్షం రావడం వల్ల తడిచింది. మరి ఇంకేం తెలిసినాక మనం నన్ను అడుగుతాం. ప్రజలు అందరూ ఆనంద కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక ఆ మ్యూజిక్ లో నువ్వు ఎలా ఎంటర్ అవుతావు చూస్తా. కమాన్ అమ్మా, రెయిన్ ఎఫెక్ట్. రే 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 అని లేపుతాను. అవునా? మళ్ళీ 20 కోట్ల 2 కోట్ల పడిపోయింది. అంతవరకు నేనేం చేయాలరా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాత్రి మీ బ్యాంక్ లో దొంగతనం జరిగిందంట కదా, మీ మేనేజర్ గారు లోపల ఉన్నారు సార్. పిలు. సారీ బాడీ నాందా బ్యాంక్ మేనేజరు పేరుదా మణిమన్నన్. రాత్రి మీ బ్యాంక్ లో 100 కోట్లు దొంగతనం జరిగిందంట. ఎలా జరిగింది? కన్నీరు పన్నీరు మన్నీరు మున్నీరు కలత బాండేడి చిన్న గొలుసు పెద్ద గొలుసు పాపడి బిల్లా పడ్డాను ఎల్లారం మంగళ సూత్రాలై దోచగలై కింద నాడిబడికై. కన్నీరు మున్నీరు దగ్గర స్టార్ట్ అయింది, మంగళసూత్రం దగ్గర ఎండ్ అయింది. ఏం చెప్తున్నావురా? ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఏంటండి? ఏంటి కేసు కప్ చెప్పారా? సరేలేండి. కుంకల్లారా, బడికెళ్ళి చదువుకోకుండా బ్యాంక్ లో పని ఏంట్రా మీకా? మేము బ్యాంక్ కి వచ్చాం. పాస్ బుక్ అంత లేదు. బ్యాంక్ లో పని ఏంట్రా మీకా? సారీ సార్. సార్ మిమ్మల్ని అనుకోలేదు సార్. కోడిగుడి పెట్టకపోతే కోపం నుంచి వచ్చేసారు అనుకున్నానండి. అయినా నీ పని అయిపోయింది కదా, ఇంకేం పని నీకు ఇక్కడ? సార్ కేసు డీటెయిల్స్ ఇద్దామని. అయిపోయింది బ్యాంక్ మొత్తం స్కాన్ చేసావా? చేశాను బాస్. మేనేజర్ ఏమంటున్నాడు? ఏమో బాస్, ఏం జరగట్లేదు. నాందా ఈ బ్యాంక్ మేనేజరే పేరే మణివన్ననే. రాత్రి గడిగలే కన్నీరు మున్నీరు తన్నీరు పన్నీరు విడికలి వీరప్పనిదాయి విడితలే చిన్న గొలుసు పెద్ద గొలుసు నడుం పట్టానమని గెలితలే పాపడి పిల్లై ముక్కు పుడికే ఎందార మంగళ సూత్రగలే దొంగల దోచుకొని కొడిగే. వడ్డాణం మర్చిపోయా. వడ్డాన గడిగలే ఒక్క ముక్క అర్థమైతే చెప్పచ్చు. ఇంగ పందార్ పరికిడి విడితలే. వస్తాడు మా ఓడొస్తాడు. అరే ఈ కేసు చాలా కష్టంగా ఉంది, అర్జెంట్ గా మన సుపీరియర్ ఆఫీస్ కి ఫోన్ చేయరా. ఓకే బాస్. హలో బాస్, తొందర రండి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఏం కవరింగ్. లాస్ట్ వీక్ దెబ్బ. నాటుకోడి అని చికెన్ లెగ్ పీస్ లా చేశారు కాలు. ఏంటి బాస్ మీరు? శివ సినిమాలో నాగార్జునలా ఉండేవాళ్ళు ఊపిరి సినిమాలో నాగార్జునలా అయిపోయారండి సార్. నిన్న ఒక రిస్క్ చేశాను. నేను చెప్పా మనకు రాంది అవసరమా అని. 100 కోట్ల రూపాయలు దొంగతనం. ఎవడ బ్యాంక్ మేనేజర్ ఎవడు? నాందా బ్యాంక్ మేనేజర్ పేరుదా మణివన్నన్ సార్. నిన్న రాత్రి ఏం జరిగింది? కింద కన్నీరు మున్నీరు మున్నీరు వన్నీరు బడిగా హర్చబడిగలి ఎంతార బలిగే చిన్న గొలుసు పెద్ద గొలుసు పాపడి పిల్ల ఎల్లార మంగళ సూత్రే దొంగలు దోచుకెళ్ళి ఒక షర్ట్ లాక్కరి విడికే. దొంగతనం జరిగే టైంలో ఎవరున్నారో తెలీదా మీకు? 100 కోట్ల రూపాయలు. ఎంత చెడ్డ పేరు వస్తుంది. నేను యాక్షన్ లో దిగినంత వరకే. 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా. 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతా. 3 నిమిషాల్లో మొత్తం ముగించేస్తా. 4వ నిమిషంలో వీల్ చైర్ లో ఉంటాడు. లాకర్ల తాలూకా మేనేజర్ అక్కడ ఉంటాడు. వాడిని పిలిపించండి. నువ్వేనా లాకర్ల మేనేజర్? 100 కోట్ల రూపాయలు గోల్డ్ పోయింది. ఏమైంది? మార్కెట్ లో అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల వాళ్ళందరూ కూడా
నగదు మీద రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటారు, కానీ మా దగ్గర 1% తక్కువ. మీకు ఇంకా ఏమన్నా అనుమానంగా ఉంటే ఒక ఫోటో తీసుకుని మార్కెట్లోని అన్ని బ్యాంకులకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సార్, డబ్బులు ఊరికే రావు. సరే కానీ బ్యాంకులో సీసీ కెమెరా లేవి సార్, డబ్బులు ఊరికే రావు. ఆడంత పెద్ద బొక్క పెట్టాడు, వెనకాల ప్రహరీ కూడా కట్టాలి, ఎందుకు కట్టించలేదు? సార్, డబ్బులు ఊరికే రావు సార్. ఒకసారి ఢిల్లీకి ఫోన్ చేసి ఈ ఉద్యోగం నుంచి తీసేమను. ఎందుకు సార్? డబ్బులు ఊరికే రావు. ఆ సెక్యూరిటీ గారిని పిలిపించండి. బ్యాంకులో దొంగతనం జరిగింది. బ్యాంకులో దొంగతనం జరిగింది అంటే ఏదో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరిగినట్టు. 100 కోట్ల రూపాయలు. తెలుసా నీకు? ఎవడు? రామ్ చరణ్. ఏ రామ్ చరణ్? హీరో రామ్ చరణ్. ఎవడు? ఎవరు? ఎవరు? అలా విశేషం. దొంగతనం చేసిన దొంగ ఎవరు? మెగాస్టార్ చిరంజీవి దొంగ. ఏ దొంగ? హీరో దొంగ. మెగాస్టార్. బ్యాంకులో దొంగతనం ఎలా చేశారు? లోపలికి వెళ్ళి చేశారు. బ్యాంకులో దొంగతనం జరుగుతున్నప్పుడు ఏమైనా సౌండ్లు వచ్చాయా? ఏంటవి? ఎలకలు. నువ్వు మేనేజర్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారు బ్యాంకులోకి? వచ్చారు. ఎవరు? మీరే. రా. తమ్ముడు లేచిరా. రా. నువ్వురా. కూర్చో. నాందా చెప్పా. వాడి నోట్లు ఏదైనా గొడ్లు పెట్టండి అందాక. జరిగింది 100 కోట్ల దొంగతనం. ఇది ఎవడు డబ్బు కాదు. ఈ బ్యాంకులో నా డబ్బు ఉంటుంది, నీ డబ్బు కూడా ఉంటుంది. ఖాతా లేదు, వేరే బ్యాంక్. నేను ప్రజల సొమ్ము పట్టదు బాస్. మరి ఎలా నిద్ర రాబట్టేది? మీరు దొంగల్ని డీల్ చేస్తున్నాడు. వాడు వీక్నెస్ బాస్, వీక్నెస్. అయితే నువ్వు డీల్ చేయి. నేను డీల్ చేస్తాను. నీ వడ్డానికి మాని కాట్ర వెళ్ళి కడిగారు కుట్ర. కుచ్చి అల్లల్లో నేను ముద్దు పెట్టుకోగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మొత్తం నిజం వచ్చేస్తుంది. నిన్న రాత్రి ఏమైంది? చీకటి పడ్డది. చీకటి తర్వాత ఏమైంది? తెల్లారింది. తెల్లారికి చీకటికి మధ్యలో ఏమైంది? చందమామ వచ్చిండు. ఎక్కడో ఆకాశంలో ఉన్న చందమామ కనిపించింది కానీ బొక్క పెట్టి 100 కోట్లు పట్టి అసలు నీకు గన్ ఎందుకు ఇచ్చారు? బాంబులు కాల్చుకోమని. మరి ఎందుకు కాల్చలేదు రాత్రి? దీపాలు రాలే కదా. మన వద్దరి మధ్య ఏముంది? బ్యాంకులో ఈ మధ్య కాలంలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారు? ఇక్కడ తిరిగిండు. ఒక్కడు కనపడ్డాడు. ఇది నాకు కావాల్సింది. వచ్చిండు. ఒడియాలని అమ్మిండు. అవి నూనెలో వేస్తే అప్పడాలైంది. ఇదేంటో తెలుసా? బ్లూ ప్రింట్ లేదు, వైట్ ప్రింట్. ఇది బిల్డింగ్ ప్లాన్. అవునా? కడతా కొత్తదా? కడుతున్నా. నాకు రెంట్కి ఇస్తావా? ఆ. 5% ఇయ్యరా? ఎందుకు? ఇప్పుడే పైసలు ఇస్తా. ఇది ఫ్రంట్ గేటు, ఇది బ్యాక్ గేట్. నన్ను పక్కన పెట్టరా. కాల్ చేస్తావా మరి? మరి ఏదన్నా మరి చెప్పోసారి. కాల్ చేస్తా. మరి రాత్రి ఆడు డబ్బులు పట్టుకుపోతుంటే ఎందుకు కాల్చలేదు? మాడు కొట్టిండా నన్ను? గన్ పక్కన పెట్టి గన్ లాక్కో ముందు. అడిగిన సమాధానం చెప్పు. లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు నీకేం చెప్పారు? హాయ్ అన్నారు. నువ్వేమన్నావు? హాయ్ అన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? బాయ్ అన్నారు. నువ్వేం చెప్పావు? బాయ్. బ్యాంకు లాకర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరబ్బా సొమ్మని ఓపెన్ చేస్తామని ఎందుకు అడగలేదురా? ఎందుకు అడగలేదురా? సెక్యూరిటీ గార్డ్ అడగాలి కదా. బ్యాంకు లాకర్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు? అది కాదు. ఇప్పుడు మా సారు బ్యాంకు లాక్ ఓపెన్ చేస్తా ఉంటాడు. ఎందుకు ఇస్తాను అడుగుతానా? మా అకౌంటెంట్ వచ్చి లాక్ ఓపెన్ చేస్తుంది. ఎందుకు ఇస్తాను అడుగుతా చూస్తా. నేను గట్టి చూసిన. చంపేస్తేనే వాళ్ళు 100 కోట్లు తీసుకుంటా. పోయిరా. ఎక్కడికి? చంపేస్తారన్న కాదు. కంప్యూటర్ డేటా ఓపెన్ చేయండి. ఈ దొంగల ముఠాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది దొంగతనం చేసే. ఆ స్టైల్ బట్టి మనం చేయొచ్చు. ఆ స్టైల్ ఏంటో నాకు తెలియాలి. ఏం చేస్తున్నావురా? దొంగలు ఏ స్టైల్లో వచ్చారు? ఎట్లా వచ్చారు? వచ్చినప్పుడు ఎలా చూశారు? ఇది ఒక మూట అనుకో. ఇట్లా పట్టుకున్నారు. ఆ. చేస్తాను మరిగా.
వెళ్ళారు వెళ్ళిపెట్టేప్పుడు ఏం చెప్పారు చివరిగా నీ ముఖం చూసారా చూసి నీకేం చెప్పారు అది వెళ్ళిపోయినట్టు బాస్ అంత సెక్యూరిటీ గార్డ్ రాలేదు బ్యాంక్ సెక్యూరిటీ సెక్యూరిటీ లేడా మరి వాడెవడు పోలీస్ కమ్ ఫాస్ట్ ఆఫీసర్ భాస్కర్ ఎవరో ఇంగల్ పూర్తి వరలేదు యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు ఆల్రెడీ బ్యాంక్ లో 100 కోట్లు దొంగతనం జరిగింది, మళ్ళీ మీ ఆధ్వర్యంలో దొంగతనం జరిగింది, మీ దగ్గర ఉండి చేయించారని అరెస్ట్ వారెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు యువర్ అండర్ అరెస్ట్. బాయ్ బాస్ నీ గూడు చెదిరింది నీ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంట్రా ఫోటోలు తీస్తావు ఏది లేవు ఏ వాయిస్ ఇది కమల్ హాసన్ ఎవడన్నా చేస్తే గుర్తుపడతాడు, ఇక్కడ చెప్పినా కానీ గుర్తుపట్టట్లేదు. ఏంట్రా ఈ భంగమా ఒక భంగం ఎలా తీయాలో తెలియదు ఇలా పెట్టిన భంగం ఏది ఇక్కడ కాళ్ళు వచ్చాయి ఇక్కడ చేతులు వచ్చాయి నేను ఎక్కడ రా ఏ డాన్స్ ఎక్కడా అదే నేను అడుగుతున్నా 25 ఏళ్ళ నుండి ఇక్కడ డాన్స్ ఎక్కడా అని. 25 ఏళ్ళుగా నేను ఎదిగా నువ్వెందుకు ఎదగలేదు నీ డాన్స్ ఎదుగుతా నేను ఎదుగుదాం అనుకున్నా, నీ డాన్స్ ఎదగలేదు నేను ఎదగలేదు. నీకు ఫోటోలు తీయడం రాదురా నీకు డాన్స్ చేయడం రాదు, నీకు ఫోటోలు తీయడం రాదు నీకు డాన్స్ చేయడం రాదు. వచ్చు వచ్చిందిరా జయప్రద ప్రాణాలు తీయడానికి వచ్చింది. ఎవరండి మీరు నేను నృత్య కళాకారిని, మీ ఫోటోలు తీసాను ఒక్కసారి చూడరా. నిజంగా ఒక నృత్య కళాకారుడికి ఏమేమి కావాలండి మీ దగ్గర ఉన్నాయండి చూడరా భంగిం అంటే ఎలా ఉండాలి ఇది ఫోటోలు తీయడం నేర్చుకో ఏమండి చెప్పండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, రేపు రామానాయుడు గారి స్టూడియోలో నాగబాబు గారు నిర్మాతగా కొత్త చిత్రం స్టార్ట్ అవుతుంది. లేదురా నేను మానే చాలా వేయలేదు. రామానాయుడు స్టూడియో అంటే సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తారండి మీకు ఆ భయం అక్కర్లేదు, ఇన్విటేషన్ తో వచ్చారండి. మొదటి పాట డైరెక్టెడ్ బై సుందర్ మాస్టర్, సెకండ్ సాంగ్ వాస్ డైరెక్టెడ్ బై శాకర్ మాస్టర్, థర్డ్ సాంగ్ జానీ మాస్టర్, ఫోర్త్ సాంగ్ బుల్లెట్ భాస్కర్. నేనేంటండి డాన్స్ మాస్టర్ ఏంటండి భాస్కర్ గారు మీలో గొప్ప నృత్య కళాకారుడు ఉన్నాడు. నీకేమైంది అప్పారం? మీ గురించి డైరెక్టర్ గారు చెప్పి మీ పేరు నేనే ప్రిఫర్ చేశానండి. చాలండి నాలోని నాట్యాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీరు మార్నింగ్ వచ్చేసేయండి లొకేషన్ కి. నన్ను ఇంత వాణి చేసిన నా మిత్రుడు శరతబాబు ఎక్కడ బాబు ఏంటి భాస్కర్ పిలిచా అయిపోయింది మొత్తం అయిపోయింది. ఏంది నన్ను తీసేశారా? అది కాదురా తకిట తదిమి తకిట తదిమి అవకాశం దొరికింది. భాస్కర్ భాస్కర్ నాకు తెలుసు భాస్కర్, నాలో ఆగిపోయిన నాట్యాన్ని నువ్వు ఏ రోజుకైనా బతికిస్తావని నాకు తెలుసు. నువ్వు పుట్టింది నాట్యం కోసం, నువ్వు పెరిగింది నాట్యం కోసం, నువ్వు ప్రాణం విడిచేది కూడా నాట్యం కోసమే. ఒరేయ్, ఈ మాట చెప్పే కదా రెండు సంఖ్య నాకు ఇచ్చింది. నువ్వు ఎంతో మందిని సంఖ్య నాకు ఇచ్చావు, నేను ఒక్కనేగా నాకు ఇచ్చింది. అవన్నీ తర్వాత రామానాయుడు స్టూడియోకి వెళ్దాం పదండి. డైరెక్టర్ గారు మీకు చెప్పాను కదా భాస్కర్ గారి కొరియోగ్రాఫర్. అవును. మా డైరెక్టర్ గారు. గ్లాస్ టు మీట్ యు. నేను ఒక సాంగ్ ఇస్తాను. ఈయన కంపోజ్ చేస్తాడు. ఏంటి? అదే కంపోజ్ చేస్తాడని చెప్తున్నాను. బాబు సాంగ్ వేసుకోమ్మా. నందలాల సంబరాలు అంబరాన్ని తాకినంటగా ఇవాళ లోకమంతా ఏకమై చాటుతోంది కృష్ణలీల. నందనందలాల గోపాల బాల నందలాల వంద వందనాలు గోపాల బాల నందలాల గోకులంల మారినంట వాకిలంత తోరణాల. పంట పొలాల మీద ఏనుగులు దాడి చేసినట్టు ఉంది. ఇలాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చి చెప్పించి కొడతాను, అర్థమవుతుందా నిన్ను? భాస్కర్ గారు మీరేమి నిరాశ పడకండి, ప్రపంచంలో మీకన్నా పెద్ద డాన్సర్ ఎవరూ లేరు. మీకు మంచి రోజు వస్తుంది, మీలో డాన్సర్ అని నేను గుర్తించాను. ఇది కాకపోతే ఇంకొకటి. సరేనండి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అంటే మీకు పెళ్ళయిందో లేదోనండి పెళ్ళయింది, మాలో మనస్పర్ధలు వచ్చి మా వారికి నేను దూరంగా ఉంటున్నాను. సరే నేను వెళ్ళొస్తాను. అందుకే చెప్పాను నేను డాన్స్ చేయనని. ఏమన్నా నేను డాన్స్ చేయను, ఈ నాట్యానికి స్పర్శ చెప్పేస్తా. నువ్వు నాట్యం చేయవా? నువ్వు నాట్యం చేస్తేనే కదా నీ నాట్యం చూసి నెమలు నాట్యం చేసేది, నెమలు నాట్యం చేస్తేనే కదా వర్షాలు వచ్చేది, వర్షాలు వస్తేనే కదా పంటలు పండేది, పంటలు పండితేనే కదా రైతులు బాగుపడేది, రైతులు బాగుంటేనే కదా మనందరం బాగుండేది. నీ నాట్యం మీద యావత్ ప్రపంచమే ఆధారపడింది భాస్కర్. ఒరే నీ కర్మ. అన్నా నువ్వు డాన్స్ చేయవా? చెయ్యండి రా. అసలు రోజా గారు జబర్దస్త్ లో డాన్స్ ఎందుకు మానేశారో తెలుసా నీకు? ఎందుకురా? నువ్వు డాన్స్ చేయడం చూసి ఆమెకి ఎక్కడ పోటీ వస్తారో అతను మొదలెట్టిన తర్వాత రోజు మారేసింది. అసలు
అసలు హైదరాబాద్ లో ఆగకుండా 6 రోజులు వర్షాలు ఎందుకు కురుస్తున్నాయో తెలుసా? ఎందుకు? ఈ నాట్యం వల్ల ప్రకృతి పులకరించి మేఘంగా మరి వర్షాలు కురుస్తున్నాయి భాస్కర్. కిడ్నీ బాధితులు అందరూ చచ్చిపోవాల్సిందేనా? నా డాన్స్ కి కిడ్నీ బాధితులకి సంబంధం ఏంట్రా? ఎక్కడన్నా సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, కానీ నువ్వు నాట్యం చేస్తే కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి తెలుసా? అయినా నాలాంటి కళాకారుని ఎంకరేజ్ చేసేది ఎవర్రా? ఆవిడికి మనకి సంబంధం ఏంట్రా? ఉంది. ఏంటి? ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ఆరాధిస్తుంది, నిన్ను ఇష్టపడుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆవిడ ఇంటికి వెళ్దాం పదా. మామూలుగానే చూడలేము ఇదొకట. నువ్వు వాడే సోప్ ఏంటమ్మా? ఏమండి జయప్రద గారు? వస్తున్నానండి. ఓ భాస్కర్ గారా, ఎందుకు వచ్చారు? మీ జీవితం అడవి కాచిన వెన్నెల అయింది కదండి, ఆ అడవి కాచిన వెన్నెల్లో ఆశలు చిగురిద్దామని వచ్చానండి. ఒక్క నిమిషం అండి. ఏమండి? ఈయనెవడండి? మా వారు. అదేంటి వదిలేశారన్నారు కదండి? మనస్పర్ధలు వచ్చాయి, వదిలేసానన్నాను కదా. ఇప్పుడు మనస్పర్ధలు పోయాయండి, మేము ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఏమండి, మీకు చెప్పాను కదా భాస్కర్ అని మంచి డాన్సర్ అని. సరే, మీరు వెళ్తా. ఇంతకీ దేనికి వచ్చారో చెప్పలేదు. అంటే మీ ఆయన వచ్చారు కదండి, పూలు ఇద్దామని వచ్చాము. మీది పువ్వుల వ్యాపారమా? నాది పూల వ్యాపారం, ఇలా పట్టు వ్యాపారం. వస్తానండి. ఈ రోజు నుంచి నేను నాట్యం చెయ్యను. జయప్రద చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోయాను. 20 సంవత్సరాల 20 తర్వాత. సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుమారి సుశీల నృత్య రూపకం. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివని వేదనగా అవని వేదన. ఏమండి మీరు వేసే డాన్స్ లో చాలా తప్పులు ఉన్నాయండి, చెప్పరా? నా డాన్స్ లో తప్పులున్నాయా? డాన్స్ చచ్చిపోయింది కదా, మనకెందుకు, వెళ్ళిపోదాం పద. సరే, నా డాన్స్ లో తప్పులు ఉంటున్నాయి అన్నారు కదా, మీరే చేసి చూపించండి. మనకెందుకు పద. భాస్కర్, నువ్వు చేయాలి భాస్కర్. అందరి తలరాత బ్రహ్మ రాస్తే నీ తలరాత నటరాజు రాశాడు. అసలు పంచభూతాలు అంటే ఎలా ఉంటాయో తెలుసా నీకు? చూపిస్తాను చూడు. మ్యూజిక్. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా ఇది కళాఖండం, కళాఖండం 2. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా ఇది నాటుకోడి ఎలా ఉంటుంది తెలుసా? భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా పదండ్రా పోతాం. అమ్మకి చెప్పాలి. ఇది అప్పారావు కూతురు అనమాట. అమ్మా అమ్మా, అమ్మా, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావో చెప్పు. వరల్డ్ వైడ్ డాన్స్ ఫేమస్ అయిన నన్ను నా డాన్స్ లో ఒకటి తప్పుడు వెతికాడమ్మా. ఈ డాన్స్ లో తప్పులు వెతికాడంటే అది ఖచ్చితంగా అతను భాస్కర్ అయి అయి ఉంటాడు. ఉంటాడు. ఇంతకీ ఎక్కడున్నాడు? కూకట్పల్లి బస్ స్టాండ్ లో ఉన్నాడమ్మా. నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా. శరత్ బాబు, భాస్కర్ ఎక్కడ? ఎందుకు వచ్చావు? నీ వల్లే కదా తన నాట్యం వదిలేసింది, నీ వల్లే కదా తనలోని కళను వదిలేసింది, నీ వల్లే కదా తనలోని నటరాజును సమాధి చేసింది. దయచేసి మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి. భాస్కర్ ఎక్కడున్నాడో చెప్పండి. నీ వల్ల ఇబ్బంది పడి కుంగి కుషించి నశించి అదిగో ఆ బాయి దగ్గర ఉన్నాడు. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తేలాన తడబడు అడుగుల తప్పని తాళాన. భాస్కర్, నిన్ను నేను బతికించుకుంటా. ఏమైంది? చచ్చిపోయాడు భాస్కర్. ఇల్లేరా? ఈ ప్రపంచానికి సూర్యుడు అవసరం ఉందో లేదో తెలియదు కానీ నాట్యానికి భాస్కర్ అవసరం ఖచ్చితంగా ఉంది. అతను బతుకుతాడు. బతికిస్తాం. తలాంగు తలాంగు తగ్గ దిమి తలాంగు తగ్గ అంటే భాస్కర్ లేడా? అలాంటి మాటలు మాట్లాడు, నేను లేపుతాను. నా నాటుకోలే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సార్ మీరు చెప్పిన ఇంటికి వచ్చా సార్. సిగ్గు సుబ్బారావు నిలయం. ఓకే సార్. ఏమండి సిగ్గు సుబ్బారావు గారు? సిక్కిస్తుంది
నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే ఇక్కడ సిగ్గు సుబ్బారావు ఆ? మా నాన్నే. ఏమండి 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 సిగ్గు సుబ్బారావు గారు నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే ఇక్కడ సిగ్గు సుబ్బారావు గారు ఎందుకే ఎలకల బోన్లో పడ్డ ఎలకలు అలా కొట్టుకుంటున్నావు సిగ్గు సుబ్బారావు సిగ్గు సుబ్బారావు గుర్తుంది చాలు సిగ్గు ఏమండి సిగ్గు సుబ్బారావు గారు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే ఇక్కడ సిగ్గు సుబ్బారావు గారు అంటే ఎవరు సిగ్గు సుబ్బారావు అంటే ఎవడు ఒరే యానిమేషన్ సినిమాలో దెయ్యంలాగా ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా సిగ్గు సుబ్బారావు అంటే ఎవడరా నువ్వేనా మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చా ఇక మీ అమ్మాయిని ఎత్తుకోవడానికి వచ్చేట్టు రేయ్, రేయ్. ఏమండి సిగ్గు సుబ్బారావు గారు ఎవరైనా ఉంటే వస్తారా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావే నిన్ను చూస్తే నీ సిగ్గుపడాలి ఇక్కడ సిగ్గు సుబ్బారావు గారు అంటే కడుపుతో ఉన్న చింపాంజీ డెలివరీ అయినప్పుడు ఆనందపడినట్టు ఉంది నీ ఎదవ ఎక్స్ప్రెషన్ ఏమండి సిగ్గు సుబ్బారావు గారి ఇంటి నుంచి ఎవరైనా వస్తారా ఎవరండి? ఇక్కడ సిగ్గు రే ఓరే బాబీ ఒక్కసారి బయట రే బాబీ మనకు సూట్ అవ్వాలని క్యారెక్టర్ మనం చేయకూడదు మనం ఏదో ఇచ్చే 4 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోవాలి మనకు పెర్ఫార్మెన్స్ అవసరమా వెళ్ళి సిగ్గు సుబ్బారావుని పిలిచిరా ఏమండి వస్తున్నారా బయటికి దీనికి ఎవడైనా వెన్నుపూస మీద మీకేమైనా దిగ్గొట్టాడు అలాగే నిగడ ఆడిపోతుంది నా పేరు భాస్కర్ ఏమండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా మీ అమ్మాయిని తీసుకొస్తే చూసి వెళ్ళిపోండి అరే బాబీ ఒక్క నిమిషం ఉండు పెర్ఫార్మెన్స్ చేసినాడు వాళ్ళు దూరంగా ఉండి చేయి ఏనా ఎడిటర్కి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి వారా పోయి అమ్మాయిని తీసురా ఒకసారి అమ్మాయిని తీసుకొస్తే మాట్లాడాలి నేను అమ్మాయితో మాట్లాడదామంటే మీరు ఏంట్రా ఇది 2 కేరాలను 5 కేరాలను చేస్తున్నారు ఇలా రండి ఇటు రండి అమ్మాయిని ఎంతవరకు చదివించారు చదివినంత వరకు చదివినంత వరకు కాదు ఎంతవరకు చదివించారు రాత్రి 9 వరకు. రాత్రి 9 వరకు కాదండి కాలేజీలో 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ ఉంటాయి కదా ఏ ఇయర్ వరకు చదివించారు 2019 వరకు. అదే ఎంత నాకు బంజారాహిల్స్ లో ఫ్లాట్ ఉంది ఉద్యోగం ఉంది నాకు ఎటువంటి కట్న కానుకలు వద్దు దాంట్లో తీసిరండి బుద్ధేననుకో ఆ ఏళ్ళు నోట్లో ఉండిపోద్ది బయటికి రాదు ఎవడేసైతే దండ పెళ్లి చేసుకునేది నిన్ను నువ్వు వెయ్యాలి దండ ఇవ్వండి తెలుసుగా తర్వాత కార్యక్రమం తెలుసు పంపించండి
చెల్లి నువ్వు వెళ్ళవా అక్క నేను అన్నయ్య నువ్వు వెళ్ళరా నువ్వు నేను ఏం చేసుకుంటారు ఇక్కడ? ఇంకొకసారి ఎవడ మొక్కలో సిగ్గు కనిపించిందా కుక్కను కొట్టాడు నువ్వు లోపలికి వెళ్ళు. మీరు అందరూ బయటకు పోండి. సంవత్సరం వరకు నా కంటికి కనిపించొద్దు. ఒక యాపిల్ కోసి పెట్టొచ్చుగా. పోనీ లైట్ అయిపోయినా నాకు సిగ్గండి సరే, ఒక రోజు టైం ఇస్తా. సిగ్గు వదిలించుకొని రేపు పిలుస్తావుగా. సరే సంవత్సరం అయ్యింది. మా బావ కాయో పండో పుచ్చో ఏదో చేస్తాడు. బావ ఎందుకు అలా వచ్చారు? అల్లలే, ఎడదా? అల్లలే, అల్లలే. సంవత్సరం నుంచి అది అక్కడ పడుకుంది, నేను ఎక్కడ పడుకున్నా. పిల్లలు ఎలా పుడతారు? ఇది కూడా ఆశ్చర్యార్థకమే. మీరు బయలుదేరి తర్వాత రండి. పిల్లడు పుడితే నేనే ఫోన్ చేస్తాను. సరే ఇలా చెప్తా, నేను ముట్టుకోకుండా చెప్తా. కూర్చోడు ఇలారా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తారా? మనిద్దరం భార్య భర్తలు, ఇద్దరం కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటే పిల్లలు పుడతారు. నాకు సిగ్గేస్తుంది. నేను ఎక్కడ పడుకోవాలి? మీరు కింద పడుకోండి, నేను మంచం మీద పడుకుంటాను. దున్నపోతులో ఎదుగో బుర్రలో గుజ్జు ఎదగలేదు. మా కడుపు మాడ జీవితం. నమస్కారం భాస్కర్ గారు, కంగ్రాట్స్ అండి. దేనికండి? మీరు ఇంకా శోభనం కోసం ట్రై చేయక్కర్లేదు. ఏ ఎందుకు? మీరు ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అది నీకెవరు చెప్పాడు? ఇంకోటి రిపోర్ట్స్ ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అస్సలు లేదు. బయలుదేరండి. ఉంటానండి. ఇంక నీ దగ్గర రానే. నాన్న ఒళ్ళలో ఎక్కడున్నామ్మా? బుజ్జి ఒళ్ళలో ఎక్కడమ్మా? ఎవరి కోసం వెతుకుతున్నారు? మీ అందరికి బాబుని చూపిస్తా, లోపలికి వస్తారా? రెండు రైట్. ఏం నేర్పించారో దానికి చిన్నప్పటి నుంచి? మీది సిగ్గున్న ఫ్యామిలీ కాదే, సిగ్గులేని ఫ్యామిలీ. మా బావ నా మీద ఊశాడు.